అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. యువతికల మన ధ్యానాంశము ఎవరు ధన్యులు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్పి చూస్తున్నాడు. ఇలాగో ప్రతి దినము కూడా అనుదిన కార్యక్రమంలో ఆయన కృపాసనం మీదకి వచ్చి ఆయన స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అవును, ఎందరో ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమామూర్తి, ఆ కరుణామయుడు, ఆ దేవాతి దేవుడు, ఆ మహోన్నతుడైనటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఇచ్చినటువంటి చూపినటువంటి ఆ కృపను బట్టి మనం ఎంతగానో ఆయన్ని మనం స్తుతించవలసిన వారము కావుంటున్నాం. అక్కడ గమనిస్తే యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్పి చూస్తుంటున్నా. అవును, యోబు ఎంతో న్యాయవంతుడు, ఆయన ఎంతో యథార్థవంతుడు, ఆయన భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అయితే మనం గమనించినట్లయితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం యోబు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇలాగే ఇక మన 17వ వచనము నుండి 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన చూపినటువంటి ఆ కృప, ఆయన చూపినటువంటి ఆ ప్రేమ కనపడుతూ ఉంది. ఎలీఫజు సలహా కనపడుతుంది. ఈ భాగంలో ఎలీఫజు పలికిన మాటలు యోబు జీవితంలో నెరవేరినట్లు మనం చూస్తాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను దాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములో నీ రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదువు. అడవి మృగములను నీవు అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారముననియు నీ కుటుంబములు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇళ్ళు చేరునట్లు పూర్ణ వయసు గల వాడవై నీవు సమాధికి చేరదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట అంగీకరించి నీ మేలు కొరకు తెలుసుకొనుము అని చెప్పి చూస్తున్నాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాడు. ఈ భాగంలో చదివినటువంటి లేఖన భాగంలో ఎలీఫజు పలికిన మాటలు యోబు జీవితంలో నెరవేరినట్లు చూస్తున్నాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, సర్వశక్తుని శిక్షను
తృణీకరింపకము అని చెప్పి చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధనులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని చెప్పి చూస్తున్నారు. అవును, సహించిన వారిని ధనులను కొనుచున్నాము అని చెప్పి చూస్తున్నారు. అలాగే కీర్తనలో 94వ కీర్తన 12వ వచనంలో కూడా గమనిస్తే, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తాం. ఎవరు ధన్యుడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. అంతేకాదు కానీ ఇక్కడ గమనించినట్లయితే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము అని చెప్పి చూస్తాం. నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనంలో కూడా చూసినట్లయితే, నా కుమారుడా, యెహోవా శిక్ష తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దిస్తాడు, ఆయన తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. తృణీకరింపవద్దు, విసుకవద్దు, గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోపడి జీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నట్లుగా చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనంలో చూసినట్లయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దర్శించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరించుచున్నాను, మర్చితిని అని చెప్పి చూస్తున్నాను. సోదరుడు ఇక్కడ గమనించినట్లయితే ప్రభువు చేయు శిక్షను తృణీకరింప, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకూడదు. ప్రభువు తాను ప్రేమించిన వాడిని శిక్షిస్తాడు, స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. నిజంగా యోబు దేవుని ద్వారా శిక్షింపబడుతున్నాడు, ధనుడే అని మనం చూడగలం. యోబు కూడా దేవుడే నన్ను శిక్షించుచున్నాడని తలంచి వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. 1వ అధ్యాయము 21-22 వచనాలు, 2వ అధ్యాయము 9-10 వచనాలు, 23వ అధ్యాయము 10-11 వచనాల్లో కానీ ఎలీఫజు ఉద్దేశం అది కాదు. యోబు పాపము చేశాడు కనుక దేవుడు శిక్షిస్తున్నాడు అని ఎలీఫజు ఉద్దేశం అది సరికాదు. ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటంటే, యోబు యోగ్యతను రుజువు చేయడం, సాతాను నోరును మూయించడం చూస్తుంటాడు. అవును, దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్పి చూస్తున్నాడు. సోదరుడా, దేవాతి దేవుడైనటువంటి ఆయన నిన్ను నన్ను భూమి మీద ఉంచి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతగానో ధనులముగా ఉంటున్నాం. యోబు విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. అవును, అటువంటి గద్దింపుకు లోపడి విసుకొక మానక నిత్యం ఆయన వైపు చూస్తూ స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన్ను ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో అయినా మీ సన్నిధిలో చేరి ప్రభు నీ వైపుకు చూస్తూ ప్రార్థించే కృపను మీరు మాకు అనుగ్రహించేందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటాం. చదివిన లేఖన భాగాన్ని
ఆయన వివరించుకున్నటువంటి మాటలను బట్టి మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ మాటలు తండ్రి ప్రభు మా హృదయాన్ని భద్రపరచుకొని నమ్మకంగా మేము అలాగూ మరి మీకు ధన్యులముగా ఉండటానికి మేము తండ్రి ప్రభు దినదినము నీ వాక్యము వెలుగులో సరిచేసుకుంటూ నీ వాక్యంలో ఉన్న అర్థాల పరమార్థాలు మేము తెలుసుకొని నీ వైపుకు చూస్తూ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల ప్రార్థన మీరు ఆలకించి జవాబు ఇచ్చేందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.